రోహిణి, నేను బయలుదేరుతున్నాను. ఒక్క నిమిషం ఉండు, నేను ఇస్తున్నాను కదా. పర్లేదులే. ఇదిగో, ఇది వేసి. ఎలా ఉంది మనోజ్? భర్త గౌరవాన్ని పెంచేటప్పుడు నిన్ను టెన్షన్ పెట్టాను. ఏం ఇంటర్వ్యూలో నువ్వు ఆన్సర్స్ అన్ని కరెక్ట్ గా చెప్పాలి. ఇలాగే ఎంతకాలం ఉండిపోతావు చెప్పు. నుంచి తీసే. నేను మేధావిని కాదా? నువ్వు నీకు జాబ్ లేని మగాన్ని ఈ సొసైటీ ఇన్నాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివితేనే రెస్పెక్ట్ వస్తుంది అను. ఈ మాట చాలు మనోజ్, నాకిప్పుడు వచ్చావా? వీర తిలకం దిద్దుతోంది. వెళ్తున్నాడు. నువ్వేదో ఒకటని అతని మూడ్ని స్పాయిల్ నేర్పి పంపాలి. అవునరా, అమ్మ ఎదురుగా వచ్చింది కదా, మంచినీళ్ళు తాగాడు. నువ్వు వెళ్ళు మనోజ్. వెళ్ళి ఆ ఓనర్ తో ఏమన్నాడో తెలుసా? నాకు ఉద్యోగం అలాగే మాట్లాడితే ఎగిరిత అంటారు. రథసారథి అంటే ఈ కాలంలో నామంటావు మీ ఆయన్ని డే అండ్ నైట్ సిన్సియర్ గా పనిచేస్తే ఉంటుంది. అక్కడ కూడా చేయొచ్చు, తప్పులేదు. నువ్వు డ్రైవర్ గా పనిచేస్తున్నావు, మా ఆయనకేం కర్మ? కోవడానికి బోల్డన్ని పార్కులున్నాయి, చెప్పడానికి ఎన్నో అబద్ధాలు, చేయడానికి ఏం మాట్లాడుతున్నావు? కర్మ కాదా? చదువుకొని ఆయనే వెలగబెట్టారు. మావయ్య గారు రిటైర్ అయ్యాకనమని అంటారు, అది కర్మ కాదా? చదువుకోలేదని చాలా సార్లు అంది. ఖాళీగా కూర్చోలేదు, ఏదో ఒక పని చేసి ఇంటికి. నిన్న గాని మా ఆయనకి ఆ క్యారేజ్ కూడా నేను వంట చేస్తేనే పట్టుకెళ్లేవారు. కానీ మాటి మాటికి అందరూ కలిసి నా భర్తనంటే నీనా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? తప్పేముంది? నామోషీనా? సిటీలో కారు తోలితే ఎలా ఉంటుందో తెలుసా? అటు చూసి ఇటు చూసి లో అడ్డంగా వచ్చే స్పీడ్ పెంచుతూ ఎండలో వర్షంలో చలిలో కష్టం. మనోజ్ చదివిన చదువుకి ఆఫీసర్ ఉద్యోగం చేస్తాడు. వీడికి తోడు మా అమ్మకు తోడు దొంగ అనిపిస్తుంది. బాలు ఆపు, ఎక్కుంటూ వస్తుంది. మావయ్య గారు, మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే. మనోజ్కి ఉద్యోగం లేదు కదా. ఉద్యోగం వెతుక్కునే పని మీద చదువుకున్నాడు. డ్రైవర్ ఉద్యోగం చేయమంటున్నాడు. డ్రైవర్ గా చేస్తున్నారంట. మనోజ్ కాగేలా లేదు, నువ్వు తల్లగా ఉండు. ఉద్యోగం పురుష లక్షణం. తొందరగా వెళ్ళి కార్లో వెళ్ళి కార్లో రావాలి. అందరికీ నీ వాల్యూ. నన్నా విని కూడా ఎవరి పేరో అనుకున్నాను. మా ఆయన మీకేమవుతాడు? కొడుకే కదా. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పని మొగుడు నా పెద్ద కొడుకుని పట్టుకుని కార్ డ్రైవర్ వాడిడా? అసలు ఏమనుకుంటున్నారే వాడు మాట్లాడేది? అవును మరి, నేనే. ఆయన ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు. మధ్యలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు మీనా? లో పల్లీలు తిన్నా నాకనవసరం. ఎక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చదు. నా పార్కులో పడి తిరగడం కన్నా ఏ కడుపుకి అన్నం తినేవాళ్ళేం లేదత్తయ్యా. ఎందుకంటే నాకు ఇంకో పెట్టి అక్కడ కొట్టు చూసుకోవాలి. మీ ఇద్దరు కూడా సంపాదించలేవు. అదే రోహిణి పార్లర్ కి వెళ్ళి ఇల్లు తాకట్టు పెట్టి లక్షలు లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి ఏదో మా ఆయన కష్టపడి తీసుకొచ్చి అబద్ధం చెప్పి సంపాదిస్తున్నాడా? ఇప్పుడు ఆయన మాట్లాడతారు. ఇవాళ ఏమైంది నీకు? తిరగబడి మాటకి మాట మీ ఆయన నా కొడుకే, అది మర్చిపోకు. మాటకి మాట సమాధానం చెప్ప. ఆంటీ మీనా మాట్లాడుతున్నాడు. మర్యాదగా మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టు. కాదంటే నన్ను అడగండి. వాణ్ణి మాయ చేసి కావాలని పూలు
నా కాళ్ళ మీద నేను నిలబడటానికి. ఆ, వంట అయింది, పని అయింది. ఇక నేను వెళ్తున్నాను. పని చేసుకోవడానికి వెళ్తున్నాను. రోహిణి ఆంటీ తలెత్తుకొని తిరిగేలా చేశాడంట మనోజ్. పొగరు బాగా పెరిగిపోతోంది. దీని జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో. హలో బ్రదర్, ఆఫీస్ లోపలికి వెళ్ళొచ్చా? మీరు వెయిట్ చేయండి, పిలుస్తాను. మళ్ళీ వచ్చారేంటి? ఇక్కడ ఏదో ఎగ్జిక్యూటివ్. మీ ఫైల్ ఇవ్వండి. మీరు రోహిణి హస్బెండ్ కదా? కదా? అవును. మేడం, అక్కడ కూడా నాకు మీ గురించి బాగా తెలుసు మిస్టర్ మనోజ్. మీరు ఎలా ఉంది? లేదు మేడం, అది మీరు నాకు ఇవ్వగలిగితే. వేకెన్సీ కింద పని చేయడం నచ్చదు కదా? లేదు మేడం, అవసరం మేడం. నాకు ఈ జాబ్ ఇవ్వగలిగితే. కూడదు. మా దగ్గర ఉన్నవన్నీ చిన్న చిన్న జాబ్లు. ఐఎమ్ సారీ మేడం. ఐ డోంట్ నో. మీరు వర్క్ చేయలేరు. లేదు మేడం. మీరు మారారు అంటే నేను నమ్మను. ఏ